ఇస్తా రామరెడ్డి గారు మీకే టైం ఇస్తా నర్సేగౌడ్ గారు మళ్ళీ మీకు టైం ఇస్తా ప్లీజ్ వెయిట్ కంటిన్యూ చేద్దాం, అవసరమైతే డిబేట్ కంటిన్యూ చేద్దాం, ప్లీజ్ కోఆపరేట్. యాదగిరి గారు ఏంటి విమర్శలు చేస్తున్నారు, ఆ విమర్శలకు ఆధారాలు చూపించట్లేదు, డైవర్షన్ పాలిటిక్స్ కి బీఆర్ఎస్ తెరలేపుతుంది, బీఆర్ఎస్ తానా అంటే అవతల బీజేపీ తందానా అంటుంది, మా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ కు వీళ్ళిద్దరూ తెరలేపుతున్నారనేది బీఆర్ఎస్ పైన బీజేపీ పైన వినిపిస్తున్న విమర్శ. ఏంటి మొత్తం సిగ్నల్స్ అన్ని బీజేపీ నుంచి వస్తున్నాయా మీకు? మ్యూట్ లో ఉన్నారు యాదగిరి గారు. యాదగిరి గారు అన్మ్యూట్ చేయండి. చెప్పండి సార్. క్వశ్చన్ అర్థమైందా మీకు? మళ్ళీ ఒకసారి చెప్పండి. హరీష్ రావు గారు ఏదంటే బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలన్నీ కూడా మా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని ఓర్వలేక డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపారు, భారతీయ జనతా పార్టీ నుంచి ఏ సిగ్నల్ వస్తే ఆ సిగ్నల్ ని బీఆర్ఎస్ పాటిస్తోంది, ఇది మీపై వినిపిస్తున్న విమర్శ. ఆధారాలు ఏవి చూపించండి, 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైనప్పుడు మీ దగ్గర ఉన్న ఆధారం ఏదో చూపించండి అని చెప్పి కాంగ్రెస్ నుంచి ప్రశ్న. సరే, ఓకే. ముందుగా మీకు ప్యానల్లో ఉన్న వారికి ఐ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. ఇప్పుడు ఎవరితో కుమ్మక్కయింది అనేది తెలంగాణ ప్రజలు మొత్తం చూస్తున్నారు, మీలాంటి మీడియా సంస్థలు కూడా చూస్తున్నవి. ఎందుకంటే ఈ రోజు బొగ్గు 40 లక్షల టన్నుల బొగ్గు నిల్వ ఉన్నదని చెప్పి అది ఇప్పుడు ఈ రోజు దాన్ని ఒకవేళ స్కామ్ జరిగింది అని ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తే మరి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి గారు వారికి సంబంధించిన వారే ఉన్నారు కదా, రాష్ట్ర ప్రభుత్వం వారి చేతుల్లోనే ఉంది కదా, ఎంత మిగులు బొగ్గు ఉన్నదో దానికి ట్యాక్సీలు కూడా కట్టారు కదా ఈ ప్రభుత్వం నుంచి. మరి మేము స్కామ్ చేయలేదు, ఏం నష్టం జరుగుతలేదు, సింగరేణి నష్టాలలో లేదు లాభాలలో ఉందని చెప్పిన మీరే ఈరోజు చూపించవచ్చు కదా, పత్రికా ముఖంగా చూడవచ్చు, మీడియా ముఖంగా అందరికీ చూపించవచ్చు. మీ దగ్గర ఉన్న చూపియండి, అప్పుడు మా తప్పేదో మాకు కూడా తెలుస్తుంది, ప్రజలకు కూడా తెలుస్తుంది కదా. మీరు ఏదైతే లాభాలు సింగరేణి లాభాలు బాటలో నడుస్తున్నది, 40 లక్షల టన్నులు అదనంగా ఉన్నది, 16,000 కోట్ల రూపాయల టన్ను బొగ్గు నిల్వ ఉన్నదని చెప్పేసి ఏదైతే వారు చెప్పారో అది చూపిమని చెప్పండి. బీఆర్ఎస్ ఆరోపణ చేస్తుంది, బీజేపీ ఆరోపణ చేస్తుంది అంటే బీజేపీ డైరెక్షన్ లో రేవంత్ రెడ్డి గారు నడుస్తుంది కదండి. ఈ రోజు కవిత స్టేట్మెంట్ మీరు విన్నారా? యాదగిరి గారు కవిత స్టేట్మెంట్ మీరు విన్నారా? ఏమన్నది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచే లెక్కల్లో తారుమారు కనిపిస్తోంది, బీఆర్ఎస్ హయాంలో అవకతవకలకు సంబంధించి ఏం మాట్లాడతారు, భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ కలిసి ఒక గేమ్ ఆడుతున్నారు, ఒక రాజకీయ క్రీడ ఇది అని చెప్పి కవిత విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. కవిత విమర్శలకు ఏం ఆన్సర్ చేస్తారు? మీ హయాంలో కవిత గారు చెప్పే మాటలు మేము లెక్కలకే తీసుకోము, తెలంగాణ ప్రజలు మొత్తం గమనిస్తున్నారు. ఒకవేళ కేసీఆర్ గారి ఆడబిడ్డగా మేము గౌరవించినన్ని రోజులు గౌరవించినము, ఈ రోజు ఆమె ఏమి ఆశించి ఎవరి డైరెక్షన్ లో మాట్లాడుతుందో తెలంగాణ సమాజం మొత్తం చూస్తుందండి. ఎవరికి తెలంగాణ ప్రజలు మొత్తం తెలంగాణ బాపు కేసీఆర్ గారు 60 సంవత్సరాల తెలంగాణ కళను సాకారం చేసి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఈ తెలంగాణను భారతదేశంలోనే ఒక ఆదర్శ తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దితే ఈ రోజు అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దితే ఈ రోజు కవిత గారు ప్రభుత్వానికి పూర్తిగా ప్రజలు వ్యతిరేకంగా ఉంటే ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడుతున్నారంటే అక్కడనే ఆమె చిత్తశుద్ధి ఎంతో అర్థమవుతుంది కదండి. ఈ రోజు బీజేపీ డైరెక్షన్ లో రేవంత్ రెడ్డి గారు నడుస్తున్నాడు. ఈ రోజు మనం చూసలేమో నిన్న మొన్నటి నుంచి కవిత రేవంత్ రెడ్డి బీజేపీ డైరెక్షన్ లో నడిస్తే కవిత చెప్తున్న మాటలు కవిత ఎవరి డైరెక్షన్ లో నడుస్తున్నారు? మరి మీరు చెప్పాలి, ప్రజలు గమనిస్తున్నారండి, ప్రజలు గమనిస్తున్నారు, మేము చెప్పవలసిన అవసరం లేదు. ఆమె ఇప్పుడు ఒక కన్న తండ్రి లాంటి ఈ ఇప్పుడు ఆమె తండ్రి మీదనే కాదు, ప్రతి తల్లి లాంటి పార్టీ, ఆ పార్టీలో ఆమె ఎదిగిన మొక్కలాగా ఉండి ఒక మహావృక్షం లాగా ఎదిగిన తర్వాత ఆమె ఎవరి డైరెక్షన్ లో కేసీఆర్ గారి మీద దుమ్మెత్తి పోదాం, బీఆర్ఎస్ పార్టీ మీద ఏదో రకమైన ఆరోపణలు చేద్దాం అంటే తెలంగాణ సమాజం
రేపు మీకు ఎక్కడ ఏం చేయాలనుకున్నా మీకు డిపాజిట్లు 10 ఓట్లు కూడా పడే పరిస్థితిలో లేవు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా మొన్ననే చెప్పిండు కదా, మోడీ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు మీరు జోడో నాతోటి కలిసి పనిచేయన్నట్టే, ఆ కలిసి పనిచేయడం వల్లనే మధ్యప్రదేశ్ లో మీనాక్షి నటరాజన్ గారికి రాజ్యసభ రాకుండా చేసిండు. కాంగ్రెస్ బీజేపీ కలిసే ఇప్పుడు ఈ బొగ్గు మాయంకి సంబంధించి కానీ, ఈ లెటర్లు రాయటం కానీ, విచారణకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా కలిసే మాట్లాడుతున్నారంటారా? స్క్రిప్టా ఇదంతా? తప్పకుండా బీజేపీ డైరెక్షన్ లో, చంద్రబాబు గారి డైరెక్షన్ లోనో ఈ రోజు రేవంత్ రెడ్డి గారు నడుస్తున్నారు. అందులో కొందరు ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు ఉండొచ్చు కానీ వారు ఇప్పుడు నోరు మెదిపే పరిస్థితిలో లేరు. గలమెత్తే వారిని ఎక్కడ అనగదొక్కల్లో ఏ విధంగా బయటికి పంపాలి. ఆన్సర్ తీసుకుంటా, మీ క్వశ్చన్స్ కి ఆన్సర్ తీసుకుంటా. రామరెడ్డి గారు ఏంటి మొత్తంగా రేవంత్ రెడ్డిని మీ చేతుల్లోకి తీసుకున్నారట? ఒక రకంగా గనుల శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఆ లెటర్ రాయటం వెనక కూడా భారతీయ జనతా పార్టీ పెద్దల హస్తం ఉంది. తెలంగాణలో రాజకీయం కోసమే ఈ లెటర్లు, ఈ విమర్శలు. ఒక బీఆర్ఎస్ఏ తెలంగాణపై చిత్తశుద్ధి ఉంది. బీఆర్ఎస్ఏ తెలంగాణ సింగరేణికి సంబంధించి కానీ, తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి కానీ పాటు పడుతుంది. ఇక కాంగ్రెస్ అండ్ బీజేపీ రెండే ఇద్దరు కలిసి గేమ్ ఆడుతున్నారు అనేది వినిపిస్తున్న విమర్శ. సార్ నాది ఇంకొక నిమిషం, నేను మాట్లాడిన తర్వాత రామరెడ్డి గారు మాట్లాడారు. ఏంటి సబ్మిషన్ ఏంటి? నేను కంప్లీట్ చేయనియండి. ఇప్పుడు ఎందుకంటే దానికి చాలా రకాల ఉదాహరణలు ఉన్నాయి. గతంలో ఈ రోజు మధ్యప్రదేశ్ ఏదైతే రాజ్యసభ సభ్యుడిగా ఎంపికన్న ఆయన, గతంలో ఆయన తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ గా ఉండే ఆయన ఎవరు తరుణ్ చుగ్ గారు. అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు ఉండే? బండి సంజయ్ గారు ఉండే. ఈ రోజు అప్పుడు కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ ఎవరు ఉండే? రేవంత్ రెడ్డి గారు ఉండే. వారు ఇప్పుడు ఆ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ పిసిసి అధ్యక్షుడు. ఈ రోజు మళ్ళీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు. మరి అదే ఆమెకు సంబంధించిందే తప్పనే మాట్లాడతాం. బీజేపీకి 2 అవకాశం ఉంటే 3వ సీటుకు ఇచ్చి గతంలో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి తరుణ్ చుగ్ గారి గెలుపు కోసము రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్, కిషన్ రెడ్డి గారు వీళ్ళు మూకుమ్మడిగా వాళ్ళు ఏకమై అక్కడ ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ కాకుండా అర్థమైంది మీ కాన్సెప్ట్ అర్థమైంది. ప్లీజ్ సమయం ఇవ్వండి. తగ్గించాను. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కావడం కోసం కేంద్ర యాదగిరి గారు రాష్ట్రాన్ని నష్టం సమయం. ప్లీజ్ కోఆపరేట్. రామరెడ్డి గారు మీ క్వశ్చన్ అర్థమైపోయింది. ఏం ఆన్సర్